Hey guys, welcome back to my channel. ఈ వ్లాగ్లో మేము సౌత్ ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ కన్యాకుమారిలో ఉన్నాం. ఈ ట్రిప్ చాలా స్పెషల్. కన్యాకుమారి అంటే సౌత్ ఇండియాస్ లాస్ట్ పాయింట్ where the land meets the sea and where three oceans meet. A journey full of beaches, temples, sunrise and history is waiting for us. So pack your bags mentally and travel with me. Let's see what's waiting for us at Kanyakumari. ఇప్పుడు NH44 ఎక్కేసాం. ఇదే మన కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే. ఇండియాస్ లాంగెస్ట్ హైవే NH44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు స్ట్రెచ్ అవుతుంది. అండ్ వీఆర్ స్టాండింగ్ అట్ ఇట్స్ ఫైనల్ పాయింట్. నార్త్ టు సౌత్ జర్నీ ఎండ్ అయ్యే ప్లేస్లో ఉండడం ఇట్ ఫీల్స్ సో స్పెషల్. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి సన్రైజ్ చూద్దామని ఫుల్ ఎక్సైట్మెంట్తో బీచ్కి వచ్చాం. బట్ చూస్తే ఫుల్ మబ్బుతో స్కై అంతా కవర్ అయిపోయింది. రెయిన్ కూడా కొంచెం పడుతుంది. సో సన్రైజ్ మిస్ అయిపోయామని చాలా బాధగా ఉంది. సన్రైజ్ని చూద్దామని వచ్చాం. బట్ నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. కానీ ఈ ఓషన్ సౌండ్, కూల్ బ్రీజ్ అండ్ ఎర్లీ మార్నింగ్ కామ్నెస్ ఈ వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. సన్రైజ్ని చూడలేకపోయాం. బట్ బీచ్లో మాత్రం మార్నింగే ఫుల్గా ఆడుకున్నాం. బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళాం. ఫ్రెష్ అయ్యి కన్యాకుమారి భగవతి అమ్మన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. సెంచరీస్ నుంచి డివోటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ప్లాన్ బోటింగ్. ఇది నా ఫస్ట్ ఓషన్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ తిరువల్లవార్ స్టాచ్యూకి బోట్లో వెళ్ళాను. టికెట్ క్యూ కొంచెం టైం తీసుకుంది. బట్ లైన్లో ఉండడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫైనలీ బోట్లో కూర్చున్నాం. లైఫ్ జాకెట్స్ వేసుకొని రెడీ అయ్యాం సీ రైడ్. ఓషన్ మధ్యలో ట్రావెల్ చేయడం, చుట్టూ చూస్తే ఓన్లీ వాటర్ అండ్ విండ్ సౌండ్. A feeling is just wow. Vivekananda Rock ki reach ayyam. Now let's explore the divine and historic place. వివేకానంద రాక్కి రీచ్ అయ్యాం. ఈ ప్లేస్కి స్వామి వివేకానంద వచ్చి మెడిటేషన్ చేశారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ స్పాట్, ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్లేస్ టు. మందిర్ ఇన్సైడ్కి వెళ్ళాం. అందరికీ సైలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్తారు. ఇట్ ఫీల్స్ లైక్ ఎ మెడిటేషన్ జోన్. సీ మధ్యలో ఉండడంతో ఎక్కడ చూసిన బ్లూ వాటర్ అండ్ బ్రీజ్. మనకి అందరికీ ఒక పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వివేకానంద రాక్ నుంచి నెక్స్ట్ స్టాప్ తిరువల్లవార్ స్టాచ్యూ. ఇది ఒక మ్యాసివ్ 133 feet స్టాచ్యూ. ఈయన తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్. తిరువల్లవార్ గురించి ఈయన తిరుక్కల్ అనే గ్రంథంతో చాలా ఇన్స్పిరేషన్గా నిలిచారు. కింద ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫ్రమ్ దేర్ 360 degrees సీ వ్యూ, ఫుల్ థ్రిల్లింగ్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్తో చాలా బాగుంటుంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ కొన్ని మూమెంట్స్ జస్ట్ సైలెంట్గా ఎంజాయ్ చేశాము.
బోట్ రైడ్లో సైడ్ వ్యూలో స్టాచ్యూ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. క్లోజ్కి వెళ్ళాక స్కేల్ అండ్ డీటెయిలింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. చుట్టూ చూస్తే ఓన్లీ వాటర్, కూల్ బ్రీజ్, కొంచెం థ్రిల్, కొంచెం ఎగ్జైట్మెంట్ అండ్ ఫుల్ ఫన్. వేవ్స్తో బోట్ కొంచెం జంప్ అవ్వడం, దట్ లిటిల్ బౌన్స్లో థ్రిల్ ఉంటుంది. ముందు సైడ్లో వివేకానంద రాక్ కనిపిస్తుంది, వెనకాల తిరువల్లవార్ స్టాచ్యూ. ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ వర్త్. కొన్ని మినిట్స్లో వివేకానంద రాక్కి రీచ్ అయ్యాం, కానీ ఆ బోట్ జర్నీ మాత్రం అన్ఫర్గెటబుల్. బోటింగ్ తర్వాత స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాం. బీచ్ దగ్గర చాలా క్యూట్ స్టాల్స్ ఉన్నాయి. షెల్స్, ఆర్నమెంట్స్, స్పైసెస్, సన్ గ్లాసెస్ అండ్ మోర్. ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ కన్యాకుమారి జర్నీ. సన్ రైజ్ చూడలేకపోయినా బోటింగ్, వివేకానంద రాక్, తిరువల్లవార్ స్టాచ్యూ, టెంపుల్ దర్శన్, ఈచ్ మూమెంట్ని చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాము. ఇక్కడ నేచర్, స్పిరిచువాలిటీ, హిస్టరీ అన్నీ మిక్స్ అయ్యి మనకు ఒక పీస్ అండ్ రిఫ్రెష్మెంట్ ఇచ్చాయి. ఎవ్రీ కార్నర్లో ఒక మీనింగ్ ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ టు షేర్ దిస్ ట్రిప్ విత్ యూ ఆల్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి మీకు కన్యాకుమారిలో బెస్ట్ మూమెంట్ ఏది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ ట్రావెల్ వ్లాగ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బై బాయ్.